గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ నగరపాలక సంస్థను పరిపాలించిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు అదే మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి జరుగుతుందని పత్రికల్లోకి ఎక్కడం సిగ్గుచేటని పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ విమర్శించారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు డిప్యూటీ మేయర్లుగా ఉన్నత పదవుల్లో కొనసాగిన ఈ 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్కో కార్పొరేటర్గా కూడా పాలకవర్గ సభ్యులుగా లేరని, కరీంనగర్ కార్పొరేషన్లో అవినీతి జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ పక్షాన పలుమార్లు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నానని వైద్యులు అంజన్ కుమార్ అన్నారు. నిన్నటి రోజున స్థానిక బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మాట్లాడుతూ మున్సిపల్ నగరపాలక సంస్థలో 10% అవినీతి జరుగుతుంది అని ఒప్పుకోవడం జరిగింది. నిజంగా 10% కాదు బీఆర్ఎస్ అధ్యక్ష, నగరపాలక సంస్థలో 25% అవినీతి జరుగుతుంది. 25% కమిషన్ ఇయ్యందే బిల్లులు కానీ వర్కులు కానీ జరగడం లేదు. ఒక అధికారులే కాదు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా కమిషన్ తీసుకున్నారు. మరి ఆ బీఆర్ఎస్ నాయకుల కమిషన్ గురించి మాట్లాడతలో అధికారుల కమిషన్ గురించి మాట్లాడుతున్నారు. గత 10 సంవత్సరాలుగా స్థానిక సంస్థలో నగరపాలక సంస్థలో పాలకులు బీఆర్ఎస్ వాళ్ళే. మరి ఎంత అవినీతి జరుగుతుందో ఇవాళ మీ ప్రెస్ మీట్ ద్వారానే తెలుస్తుంది. 10% దాటి 25%కి వచ్చిండ్రు, అది ఒప్పుకోండి. నగరపాలక సంస్థలో అవినీతికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. మా నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్న మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రికి కూడా రిప్రజెంటేషన్ చేస్తున్నాం. మున్సిపల్లో జరుగుతున్న అవినీతిపై విజిలెన్స్ ఎంక్వైరీ త్వరలో జరుగుతుంది. మీ అందరి బండారం బయటపడుతుంది. అవినీతిమయమైన నగరపాలక సంస్థకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిజంగా కూడా బీఆర్ఎస్ నాయకుడు పట్టణ అధ్యక్షుడు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ ద్వారానే తెలిసిపోయింది. మీ పాలన అవినీతిమయమైపోయిందని కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ గత 10 సంవత్సరాలకెళ్ళి ఈ నగరపాలక సంస్థలో సంబంధం లేదు. మీరే పాలకులు, 2 మేయర్లు అయినరు, 2 డిప్యూటీ మేయర్లు అయినరు బీఆర్ఎస్ నాయకులు అవినీతి పరులని మీరే బయట పెట్టినరు. సంతోషం. ఈ యొక్క విషయాన్ని అధిష్టాన దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం ద్వారా విజిలెన్స్ ఎంక్వైరీ చేసి చట్టపరంగా అవినీతి పరులపై చర్య తీసుకునే విధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని పాత్రికేయుల ద్వారా తెలియజేస్తున్నాం.